హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం గంజిపిండి ఎలా చేయాలో గంజిపిండి తయారీకి నేను 2 డబ్బాల పిండిని తీసుకుంటున్నా. ఉల్లిగడ్డను కట్ చేసుకున్నా. తర్వాత మిర్చీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. మిర్చీలు పోయడం అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకోవడం అయిపోయింది. ఒక 4 రెమ్మలు కరివేపాకు తీసుకుందాం. ఇప్పుడు జీలకర్ర, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని దంచుకుందాం. రోట్లో దంచుకోవడం వల్ల మంచి టేస్ట్. గంజిపిండి తయారీకి నేను 2 డబ్బాల పిండిని తీసుకున్నాను. సరిపడా అంత ఉప్పు, కొద్దిగా పసుపు, మనం దంచి పెట్టుకున్న పేస్ట్, శనగపప్పు, మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, వేయించుకున్న నువ్వులు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు చిన్న జుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా పిసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పిండిని ఇలా ముద్దలా చేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి నానింది. ఇలాంటి వెడల్పు గంజుని తీసుకుంటే గంజు పిండి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకొని గంజికు రాసుకుంటాం. ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల గంజు పిండి అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు పిండిని మంచిగా ముద్దలాగా చేసుకొని గంజు పిండి పెట్టుకుందాం. ఇప్పుడు గంజు పిండి మంచిగా ఉత్తుకోవాలి. ఈ విధంగా పల్చగా ఉత్తుకోవడం వల్ల గంజు పిండి కరకరలాడుతుంది. దీంట్లో మధ్య మధ్యలో హోల్స్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్స్ చేసుకొని హోల్స్లలో ఆయిల్ పోసుకోవడం వల్ల గంజిపిండి మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఈ విధంగా గంజిపిండి ఉడుకుతుంది. మూత పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత గంజిపిండి రెడీ అయ్యి ఉడికినట్టే ఇంకొంచెం ఉడకనివ్వాలి. గంజిపిండి రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ వేసుకొని దింపుకోవాలి. ఈ విధంగా గంజిపిండి స్మూత్గా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా గంజిపిండి రెడీ అయింది. ఈ విధంగా గంజిపిండిని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా సింపుల్గా గంజిపిండిని మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి.